మూడవ అధ్యాయము శ్రీ చైతన్య మహాప్రభు అవతరణకు బాహ్య కారణాలు. శ్రీ చైతన్య మహాప్రభు అవతరణకు బాహ్య కారణాలను ఈ అధ్యాయంలో రచయిత పూర్తిగా చర్చించారు. తనకు తన దాసులు, మిత్రులు, తల్లిదండ్రులు, ప్రేయసి గణమునకు నడుమ దివ్య రసాభావాలను, ప్రేమను స్వయంగా వివరించడానికి భక్తుని రూపంలో అవతరించడము మంచిదని శ్రీకృష్ణ భగవాను తన లీలా ప్రదర్శనం కిందట భావించాడు. వేదజ్ఞానమయం అనుసరించి కలియుగంలో మానవుల పరమధర్మము నామ సంకీర్తనం. యుగావతారం ప్రత్యేకంగా ఈ పద్ధతిని ప్రవర్తిల్లజేయగలుగుతుంది. కానీ తనకు తన భక్తులకు నడుమ ఒసగూడే 4 ప్రధానమైన రసభావాలలో నిర్వహించబడే దివ్యమైన ప్రేమయుత సేవను కేవలం స్వయంగా శ్రీకృష్ణుడే వివరించగలడు. అందుకే శ్రీకృష్ణుడు తన అంశలతో పాటు స్వయంగా శ్రీ చైతన్య మహాప్రభుగా అవతరించాడు. ఈ అధ్యాయంలో చెప్పబడినట్లు ఈ ప్రయోజనార్థమే శ్రీకృష్ణ భగవానుడు నవద్వీపంలో శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు రూపంలో స్వయంగా అవతరించాడు. శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే అని నిర్ధారణను చేయడానికి కృష్ణదాస్ కవిరాజ గోస్వామి శ్రీమద్ భాగవతం నుండి ఇతర శాస్త్రాల నుండి కావలసినంతగా ప్రామాణిక నిదర్శనమును ఇచ్చట తెలిపారు. శ్రీ చైతన్యుని దేహ లక్షణాలు కేవలం భగవంతుని యందే గోచరిస్తాయని వర్ణిస్తూ ఆయన శ్రీ చైతన్య మహాప్రభు తమ పార్షాదులైన శ్రీ నిత్యానందుడు, అద్వైతుడు, గదాధరుడు, శ్రీవాసాది భక్తులతో పాటు హరే కృష్ణ మహామంత్రం యొక్క ప్రత్యేక ప్రాధాన్యాన్ని ప్రచారం చేయడానికే అవతరించాలని నిరూపించారు. శ్రీ చైతన్యుల ఆవిర్భావం ఎంతో ప్రాధాన్యమైనది, రహస్యమైనది కూడా అయినది. కేవలం విశుద్ధ భక్తులే ఆయన తెలుసుకోగలుగుతారు. కేవలం భక్తి యోగం ద్వారానే ఆయన అవగతమవుతారు. తన భక్తునిగా తెలుపుకుంటూ ఆయన దేవదేవునిగా తన ఉనికిని మరుగుపరిచారు. కానీ ఆయన విశేష లక్షణాలను బట్టి విశుద్ధ భక్తులు ఆయనకు గుర్తించగలిగారు. వేదాలు, పురాణాలు శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భావం గురించి ముందే చెప్పాయి. అయినా విశేషంగా ఆయన భగవంతుని చన్నావతారంగా పిలువబడతారు. అద్వైత ఆచార్యులు శ్రీ చైతన్యుల తండ్రికి సమకాలికులు. ప్రపంచ పరిస్థితిని చూసి ఆయన ఎంతో బాధపడ్డారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు అవతరించిన తర్వాత కూడా ఎవరు కృష్ణ భక్తులు అభిరుచి చూపలేదు. ఆ మరపు ఎంతగా కమ్మివేసిందంటే స్వయంగా శ్రీకృష్ణుడు తప్ప వేరెవరు జనను భగవద్భక్తి పట్ల జాగృతం చేయలేరని అద్వైత ప్రభు నిర్ణయానికి వచ్చేశారు. అందుకే శ్రీ చైతన్యులుగా ఆవిర్భవించమని ఆయన శ్రీకృష్ణుని అర్థించారు. తులసి దళాలను, గంగా జలాన్ని సమర్పిస్తూ ఆయన భగవదార్పితమైన వానికే రోధించారు. భగవద్ ఆవిర్భావానికే రోధించాడు. విశుద్ధ భక్తులచే సంతుష్టైన భగవంతుడు వారి ప్రీత్యర్థమే అవతరిస్తాడు. అదేవిధంగా అద్వైత ఆచార్యచే ప్రసన్నులై శ్రీ చైతన్యులుగా ఆవిర్భవించారు. 1వ శ్లోకం. శ్రీ చైతన్య ప్రభు వందే యత్పాదాశ్రయీయత సంగృణాత్యాకర వ్రాతాజ్ఞ సిద్ధాంత సన్మణి. శ్రీ చైతన్య మహాప్రభు నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఆయన పాదపద్మాశ్రయ బలంచే మూర్ఖుడైన శాస్త్రముల నుండి విలువైన సిద్ధాంతాలను పోగు చేసుకోగలుగుతాడు. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద. శ్రీ చైతన్య మహాప్రభు జయం, శ్రీ నిత్యానందునికి జయం, అద్వైత చంద్రునికి జయం, శ్రీ చైతన్య భక్త బృందానికి జయం. తృతీయ శ్లోకే అర్ధ కైల వివరణ, చతుర్థ శ్లోకే అర్ధ శున భక్త గణ. 3వ శ్లోకానికి నేను అర్థం వివరించాను. భక్తులారా ఇప్పుడు 4వ శ్లోకానికి అర్థము సావధానంగా వినండి. అనర్పిత చరిం చిరాత్ కరుణాయాన కీర్తన కలౌ సమర్పయితం నతోలసాం భక్తి శ్రియం హరి పురట సుందర జ్యుతిక తం కదంబ సందీపిత సదా ఉదేకం దరే స్ఫురద్వా సచీనందన. శ్రీ సచీనందుడని తెలియబడిన దేవదేవుడు మీ హృదయ పూరములలో దివ్యముగా నెలకొని ఉండుగాక. ఇంతవరకు ఏ అవతారమైన వసగనట్టి మహోదాత్తము ఉజ్వలమైన మధుర రసాన్ని ప్రసాదించడానికి తప్త కాంచనాదేహంతో ప్రకాశిస్తూ ఆయన నిర్యేతు కరుణతో కలియుగములో అవతరించారు. భాషం శ్రీల రూప గోస్వామి విరచితమైన విదిగ్ధ మాధవ్ నుండి
అనే నాటకం నుండి ఈ శ్లోకం ఉదరించబడింది. 5 పూర్ణ భగవాన్ కృష్ణ బ్రజేంద్ర కుమార గోలేకే బ్రజేర సహా నిత్య విహార. బ్రజేంద్ర నందుడైన శ్రీకృష్ణుడే పూర్ణ భగవానుడు. బ్రజధామముతో పాటు తన నిత్య లోకమైన గోలోకములో అతడు నిత్య లీలానురక్తుడై ఉంటాడు. భాషం బ్రజేంద్ర బ్రజరాజుడైన శ్రీకృష్ణుడే షడ్విభూతి పూర్ణుడైన భగవంతుడని గడిచిన అధ్యాయంలో ధృవపరచబడింది. గోలోకమని తెలియబడే తన లోకంలో అతడు దివ్య వైవిధ్యపూర్ణమైన ఐశ్వర్యంతో నిత్య విహారి ఉంటాడు. ఆధ్యాత్మ లోకమైన కృష్ణలోకంలో భగవంతుని నిత్య లీలలు అప్రకటములని పిలువబడతాయి. ఎందుకనగా అవి బద్ధజీవుల దృష్టికి అతీతమైనవి. శ్రీకృష్ణ భగవానుడు సర్వత్రా సర్వదా నెలకొని ఉన్నప్పటికీ మన కళ్ళ ముందు కనబడినప్పుడు అప్రకటమని చెప్పబడతాడు. బ్రహ్మార ఏకాదీనే తీయో ఏకవార అవతీర్ణ హరియా కరేణ ప్రకట విహార. బ్రహ్మదేవుడు ఒక రోజులో ఒకసారి అతడి జగత్తులో అవతరించి తన దివ్యలను ప్రకటన కావిస్తాడు. సత్య త్రేత ద్వాపార కలి చారియుగ జాని శ్రేయ చారియుగే దివ్య ఏకయుగమాని. సత్య త్రేత ద్వాపార యుగాలనే 4 యుగాలుగా ఉన్నాయని మనకు తెలుసు. ఈ 4 కలిపి ఒక దివ్య యుగము అవుతుంది. ఏకాంతర చతుర్యుగే ఏకమన్వంతర చౌత మన్వంతర బ్రహ్మార దివస వితర. 70 యొక్క దివ్య యుగాలు ఒక మన్వంతరం అవుతుంది. బ్రహ్మదేవుని యొక్క రోజులో 14 మన్వంతరాలు ఉంటాయి. ఒక మనుచే పరిపాలింపబడే సమయమే ఒక మన్వంతరము. 14 మనువుల పరిపాలనా సమయం బ్రహ్మదేవుని జీవితంలో ఒక రోజుతో 12 గంటలకు సమానం. బ్రహ్మదేవుని రేయి కూడా అంతే పరిమాణం కలిగి ఉంటుంది. సూర్య సిద్ధాంతం అనే ప్రామాణిక జ్యోతిష్కరవ గ్రంథంలో ఈ గణనము ఇవ్వబడింది. జ్యోతిశాస్త్రంలో గణితశాస్త్రంలో మహాపండితులంటి శ్రీ విమలా ప్రసాద్ దత్త ఈ గ్రంథానికి బెంగాలీ అనువాదం కూర్చారు. తదనంతర కాలంలో శ్రీల భక్తిసిద్ధ సరస్వతిగా ఉస్మాన్గా తెలియబడిన ఆయనే కరుణాకుడైన నా గురుదేవుడు. సూర్య సిద్ధాంత గ్రంథాన్ని అనువదించినందునే ఆయన సిద్ధాంత సరస్వతి అనే బిరుదుతో గౌరవింపబడ్డాడు. సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన తర్వాత గోస్వామి మహారాజు అనే బిరుదును ఆయన పేరులో చేర్చబడింది. ఈ భాషను ప్రభుపాద చెప్తున్న ప్రభుపాద గురువు శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతి గోస్వామి. వైవస్వత నామాయేయి సప్తమ మన్వంతర సేత్యాసు చతుర్వేగ తాహార అంతర. ప్రస్తుత 7వ మనువు వైవస్వతుడని వివస్వడని తనయుడు పిలువబడుతున్నాడు. ఈ మన్వంతరంలో ఇప్పటి వరకు 27 దివ్య యుగాలు 27 43,20,000 సూర్యమైన సంవత్సరాలు గడిచిపోయాయి. భాషం 14 మనువుల పేర్లు ఈ విధంగా ఉన్నాయి. మనువుల పేర్లు: స్వయంభవ మనువు, సార్వోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షసుడు, వైవస్తుడు, సావర్ణి, దక్ష సావర్ణి, బ్రహ్మ సావర్ణి, ధర్మ సావర్ణి, రుద్రపుత్ర సావర్ణి, రౌచ్యుడు, దేవసావర్ణి అతని పేరు, బౌద్ధ్యకుడు, ఇంద్ర సావర్ణి. కాలచక్రం ఎంతో తిరిగింది, ఇంకా తిరగబోతుంది. ఎప్పటి జరిగింది? నాన్ స్టాప్ తిరుగుతూనే ఉంటుంది. మనం 7వ మన్వంతరంలో ఉన్నాము, వైవస్వత మనువు. దీన్ని లెక్కించలేము మనం చెప్పాలంటే. ఒక మనువు కాలమే మనకి ఎంత? ఒక మనువు కాలము 72 చతుర్యుగాలు. 71 చతుర్యుగాలు అంటే 71 ఇంటూ సుమారు 43 కోట్ల సంవత్సరాలు ఒక చతుర్యుగ పీరియడ్. సో ఇట్లా అనంతమైన కాలంలో మనము చాలా అల్పంగా జీవిస్తాం చెప్పవచ్చు. అందుకనే మన ఆచార్యులు చెప్తారంటే మనం చాలా అల్పాయుషం చెప్తారు. అల్పాయుషం అంటే అది చాలా అంటే ఒక భగవంతు దృష్టిలో మనకు కన్ను రెప్ప కొట్టినంత కూడా కాలం కాదట. మనం యొక్క ఈ సృష్టే ఆయన యొక్క శ్వాస, ఒక శ్వాసలో వచ్చేసి ఇంకో శ్వాసలో పోతుందంటే మనమెంత అందులో వెరీ వెరీ అన్కౌంటబుల్. హరే కృష్ణ. ఎక్కడ చూద్దాం?
10 చేసి ఆపేస్తాం. ఓకే. అష్టావింశ చతుర్యుగే ద్వాపారేర శేషే వ్రజేర సహితే హయా కృష్ణేర ప్రకాశే. 28వ దివ్యయుగములోని ద్వాపార యుగాంతంలో శ్రీకృష్ణుడు నిత్య ప్రజధామ పూర్ణ సంపత్తితో పాటు ధరణిపై అవతరిస్తాడు. ప్రస్తుతము వైవస్వతమనువు పరిపాలనా కాలం. ఈ సమయంలోనే శ్రీ చైతన్య మహాప్రభు అవతరిస్తాడు. 27వ దివ్యయుగంలోని ద్వాపార యుగాంతంలో తొలుత శ్రీకృష్ణుడు అవతరిస్తాడు. తర్వాత అదే దివ్యయుగపు కలియుగంలో శ్రీ చైతన్యులు అవతరిస్తారు. శ్రీకృష్ణుడు శ్రీ చైతన్యులు బ్రహ్మదేవిని ఒక రోజులో అంటే 14 మన్వంతరములలో ప్రతి మన్వంతరం 71 దివ్యయుగ కాల పరిమితిని కలిగి ఉంటుంది. ఒక్కసారి ఆవిర్భవిస్తారు. 14 మన్వంతరాలు ఒక్కసారి ఆవిర్భవిస్తాడు. బ్రహ్మదేవుని 1 డేలో ఒకసారి. సో 1 డేలో 14 మంది మనువులు, ఆ మనువులలో ఒక్కసారి వస్తారన్నమాట. బ్రహ్మదేవుడు 432 కోట్ల సంవత్సరాలు ఒక్కరోజు వ్యవధిలో శ్రీకృష్ణుడు ఆవిర్భవించడానికి ముందు 6 మనువులు ఆవిర్భవించి అంతరిస్తారు. అంటే శ్రీకృష్ణుడు ఆవిర్భవించడానికి ముందు బ్రహ్మదేవుడు 197,53,20,000 సంవత్సరాల ఒకరోజు కాలం గడిచిపోయి ఉంటుంది. ఇది సూర్యమానం అనుసరించి చేయబడినట్టు జ్యోతిష్ గణనం. సో అన్ని కోట్ల సంవత్సరాలు 197 కోట్ల సంవత్సరాలు గడిచిన తర్వాత వస్తారు. బ్రహ్మదేవుడి యొక్క ఆవిర్భావం తర్వాత అన్ని కోట్ల అంటే మొత్తం పీరియడ్ బ్రహ్మదేవుని యొక్క ఒక రోజు కాలం ఎంత 432 కోట్ల సంవత్సరాలు. అది మనము ఒకే దివ్యయుగంలో అంటే కలియుగంలో ఎన్నోసార్లు పుడతాం, ద్వాపార యుగంలోనే ఎన్నోసార్లు పుట్టచ్చు. అంటే మన యొక్క క్షణక్షణ అంటే ఈ బ్రహ్మ యొక్క ఇన్ని కోట్ల సంవత్సరాల్లో మనం ట్రిలియన్స్ జన్మలు ఎత్తునే ఉంటానండి. అలాది కాదు. సో ఇది ఎంత దుఃఖకరమైన విషయం. ఎందుకంటే మళ్ళీ పునర్నవి చేయడం, పునర్నవి సో మళ్ళీ పుట్టడం, మళ్ళీ చేయడం చాలా దుఃఖకరమైన విషయం. అది భాగవతంలో కపిల భగవానుడు దేహాలు బోధించాడు. గర్భావస్థంలో చీమునెత్తులు క్రిములు పుడుతూ ఉంటే ఆ జీవి చాలా దుఃఖిస్తూ భగవంతుడు ప్రార్థిస్తాడంటుంది. సో ఇంత తెలిసినా కూడా ఈ మానవ జీవితాన్ని బోధించాలనుకోవడం, మానవ జీవితాన్ని పెద్ద గొప్పగా చెప్పుకోవడం వృధానే. మానవ జీవితం గొప్పదే, కానీ దేనికోసం అంటే భగవంతునికి చేరడానికి ఈ శరీరాన్ని ఉపయోగించకపోతే ఇది వృధా, ఉపయోగిస్తే గొప్ప. మిగతా జంతు జీవులకు మనకి తేడా కేవలం ఇది ఒక్కటే తేడా అనమాట. భగవంతుని తెలుసుకొని ఆచరించి భగవద్ధామాన్ని చేరి ఈ యొక్క జన్మ మృత్యు జయాలను తెలుసుకోవడానికి మానవ శరీరం ఉత్తమమైంది. అది తెలుసుకోకపోతే అతను కూడా జంతువుతో సమానం అన్నమాట. ఎంతో విలువైనటువంటి విషయం ఈ యొక్క సమాచారం చైతన్య మహాప్రభు నుంచి మనకి భాగవతం నుంచి దీన్ని సంపూర్ణంగా ప్రభుపాలు అర్థం చేసుకోగలిగారు. ఆచార్యులు ఎంతోమంది భాగవతం చదివారు, వేరు వేరు సంస్థల వాళ్ళు ఎంతోమంది రాశారు కూడా, కానీ ఎవరు ఇంత క్లియర్గా పర్టికులర్గా చెప్పాలి. ప్రభుపాలు చెప్పినట్టుగా ఎవరు చెప్పాలి. అది దట్ ఈస్ డిఫరెన్స్ అన్నమాట. పోతాను కూడా భాగవతం రాశారు, చాలామంది రాశారు, భాగవతం రాసిన చదివిన వాళ్ళు ఎంతోమంది కామెంట్ ఇచ్చారు. కానీ ప్రభుపాలు మనకి కావలసినటువంటి విషయాన్ని నొక్కి పదే పదే చెప్తూ మన యొక్క లక్ష్యాన్ని మర్చిపోకుండా ఈ భౌతిక జీవితంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఎందుకంటే సహజం, మనకు రోజు నిద్ర లేచామంటే భౌతిక జీవితమే ఉంటుంది. ఎంత చదువుకొని మనం జపం చేస్తాం, సాధన చేస్తాం, అది నిద్రపోయిన తర్వాత అదంతా మళ్ళీ మర్చిపోతాం అనమాట. అంటే మళ్ళీ మనకనే నిత్యం భాగవత సేవ, రోజు కూడా మన భాగవతాన్ని చదివి ఆ యొక్క భగవంతుని యొక్క మార్గంలో ప్రతి క్షణం కూడా ఉండాలన్నమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. चैतन्य चरितामृत की जय, श्री कृष्णदास कविराज गोस्वामी की जय, गौर भक्त वृंद की जय, गौर प्रेमानंदे हरि हरि, कृष्ण स्वामी प्रभु की जय।